పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ ఆధ్వర్యంలో వెన్నెపోటుకు రెండేళ్ల కార్యక్రమం పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చి గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందని నంబూరు శంకర్రావు విమర్శలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో, విద్యార్థులకు ఫీజుల రియంబర్స్మెంట్ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని అబద్ధాల హామీలు ఇచ్చారు. మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ చేశారు. రాష్ట్రంలోని ప్రజలకు ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని శంకర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చిన వాటిని పూర్తి చేయడం మా వల్ల కాదని చేతులెత్తేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వాన్ని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలకు ప్రజలు త్వరలోనే సమాధానం చెప్పే పరిస్థితి ఉందని అన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుని స్థానిక ఎమ్మెల్యే ప్రగల్భాలు పలుకుతున్నారని, చేతనెత్తే నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. రోడ్లెక్కి వాళ్ళకి ఇస్తానని హామీలు కూడా ఇవ్వాలని చెప్పి ఈ రోజున మొదటి సంవత్సరం కోసూరులో పెట్టడం జరిగింది. అప్పుడు మరి అనూహ్య స్పందన రావడం జరిగింది. ఇప్పుడు ప్రతి నెలకి 2 నెలలకి ప్రతి ప్రోగ్రాం పెడతానే ఉన్నాం. మరి జనం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి కావాల్సిన పథకాలన్నీ కూడా అడగడం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. ఇప్పటికైనా సరే ఇవన్నీ పథకాలు ఇవ్వాలని చెప్పి మేము అవసరం ఉంది కాబట్టి మనం చెయ్యాలి. అంతేగాని మనం సుప్రీం కాదు ఈ నియోజకవర్గానికి, ఈ పార్టీకో లేకపోతే ఇంకో దానికో సుప్రీం కాదు. ఇది సబార్డినేటివ్, మనం అందరం కూడా ప్రజాప్రతినిధులు. అంతేగాని నువ్వు మంచి పని చేసి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది పెదకూరపాడుది, ఈ 3 చెయ్యి, నీకు మంచి పేరు వస్తుంది. మేము చేసిన వాటికి కూడా మీ డబ్బులు ఇస్తున్నారా, మీరు ఇస్తున్నారా డబ్బులు? మా ప్రభుత్వంలో ఇస్తున్నాము, మీ ప్రభుత్వంలో ఇచ్చేది కాదు, చంద్రబాబుది కాదు, నీది కాదు. అది నేను కష్టపడి, నా కష్టార్జితం నేను కష్టపడి నేను తీసుకొచ్చాను నియోజకవర్గానికి. ఇది అంతేగాని కృష్ణానది మీద బిజ్జి తీసుకోవటం అంటే అంత ఆశామాష కాదు. నువ్వు చెయ్యి, పెదకూరపాటు స్కీమ్ తీసుకురా. నీ కష్టం ఏదో తెలిసింది. నీకు 20 సార్లు తిరిగినా 50 సార్లు తిరిగినా రాదు. అది నీకు చంద్రబాబు గారు, లోకేష్ గారు బాగా క్లోజ్ కదా. నీళ్ళు తీసుకురా, వెల్లకొండ నీళ్ళు తీసుకురా, అట్లాగే అచ్చంపేటలో నీళ్ళు తీసుకురా. ప్రజలు మెప్పు పొందు, ప్రజలకి చెయ్యి చేస్తే బ్రహ్మాండంగా నిన్ను మెచ్చుకుంటారు. మెచ్చుకొని మళ్ళీ అవకాశం ఉంటే నువ్వు నిలబడితే మంచి పనులు చేశారనుకుంటే అప్పుడు నీకు ఓట్లు వేస్తారు. అంతేగాని ఇక్కడ నేను ఎవరిని నామినేషన్ అయినాను, ఇలాంటి పథకాలు మాటలు కరెక్ట్ కాదు. ప్రజలు కలుసుకుంటే నామినేషన్లు వేసేది ఎవరు వేస్తారో, ఎవరు వేయరో, ఎవరు గెలుస్తారో అన్నీ చూస్తారు. నువ్వు చేయాల్సినవన్నీ పనులు చేసి మెప్పు పొందాలి. కానీ ఇలాంటి ప్రగల్భాలు పలికితే జనం బుద్ధి చెబుతారని చెప్పి మేము మరొకసారి
తెలియజేస్తూ ఉన్నాను.